నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం కృషి చేస్తాం. సన్నాహక సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్, ఎమ్మెల్యేలు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు. 2వ అంతస్తులో క్లినిక్ ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత. ఈదురు గాలులకు ఎగసిపడ్డ ఇంటి పైకప్పులు, నేల కొరికిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. ముప్పై ఏళ్ల క్రితం మీడియాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. కార్పొరేట్ చేతిలో బందీ అయ్యింది. నందిని సిద్ధారెడ్డి ఆందోళన. విద్య వివేకానికి చిరునామాలు సరస్వతి శిశు మందిరాలు. ముగిసిన సంస్కార సాధన వర్గ ముగింపు. జర్నలిస్టులకు కావలసిన ఇంటి స్థలం, ఆరోగ్య కార్డ్, అక్రిడేషన్ కోసం పనిచేస్తుందని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 30 వరకు ఉన్న అక్రిడేషన్ గడువును సెప్టెంబర్ వరకు పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు. పత్రిక విలువలపై ప్రత్యేక చట్టాలను రూపొందిస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్యం మీడియా సన్నాహక సమావేశంలో అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం మీడియా అన్నారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేయబడుతోందన్నారు. ఇంటి స్థలం, ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఇంకా అనేక అంశాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రజల పక్షాన పనిచేసేవాడు జర్నలిస్టు, ప్రజల ప్రయోజనాన్ని కాపేవాడు. అందుకనే పత్రికా స్వేచ్ఛ అనగానే మనం బయటికి వెళ్తాం. ఎవరి మీద దాడులు జరిగితే రక్షించాల్సింది ప్రజలే, గౌరవించాల్సింది ప్రజలే. వాస్తవాలు రాస్తే కూడా ఎవరికో ఇబ్బంది అవుతుంది. వాస్తవం, వార్త హ్యాస్ నో న్యూట్రాలిటీ. వార్తకి న్యూట్రాలిటీ తటస్థం లేదు. వార్త తటస్థం కాదు. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ట్రక్ కొట్టింది, స్కూటరిస్ట్ చనిపోయాడు. ఏం రాస్తాం మనం? వీలైతే నెంబర్ కూడా వేస్తాం, ట్రక్ నెంబరు. యజమానికి ఇబ్బందిగా బండి ఏమైనా ఉద్దేశపూర్వకంగా రాసాము. న్యూస్ యాజ్ ఎ న్యూట్రాలిటీ. వార్తకు తటస్థం లేనే లేదు. వార్తకు తటస్థం ఉందంటే ప్యాకేజెస్. వార్తకు తటస్థం అంటే ప్యాకేజెస్ అంతే. అందువల్ల న్యూస్ యాజ్ ఎ న్యూట్రాలిటీ. మనం ఇవాళ నేను ఇక్కడికి రావడానికి నిన్న రాత్రి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నాయకత్వం నాకు ఒక లేఖ పంపించింది. మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ లో ఈ రోజు చూశాను, చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్ లో 10th క్లాస్ మన గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది 10th మార్క్స్ వచ్చిన సంతోషం. దాన్ని కూడా ఆ విధంగా ఆ టీచర్స్ కూడా నా విద్యార్థులకు ఎక్కడైనా మనం చిన్న ఫ్యామిలీస్ కనీసం 2 పిల్లల్ని బయట చదివించాలంటే మినిమం
ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అవినీతి అక్రమాలను బయటకు తీసేందుకు జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. కొన్ని సంస్థల దుష్ట ప్రచారం వల్ల కొన్ని సంస్థలకు చెడ్డ పేరు వస్తోందన్నారు. షోయబుల్లా మాదిరి జర్నలిస్టులు ముందుకు సాగాలన్నారు. కొన్ని మీడియాలు అన్ని కాదు, కొన్ని వాస్తవాలని చూపెట్టకుండా అభివృద్ధిని తెలియజేయకుండా అభివృద్ధిని కూడా దుష్ప్రచారం చేస్తున్న మీడియాలు కొన్నిటితోటి మీడియాకు ఒక మచ్చ కలుగుతూ ఉంటారు. ఏదైతే 2047 వరకు దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా ఇందూరు నగర ప్రజల సమస్యలను మీరు కొంచెం ప్రభుత్వానికి చాటాలని మీ అందరికీ నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో తనకు ఎంతో కాలం నుండి పరిచయం ఉందన్నారు. యజమాన్యాల కనుసనలలో మీడియా స్వేచ్ఛ రోజు రోజుకు దిగజారుతోందన్నారు. చైర్మన్ తో అవినాభావ సంబంధం కలిగి ఉందని బాజిరెడ్డి పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా రాజశేఖర్ గారికి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యము, నేను రాజశేఖర్ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఉన్న సందర్భంలో వారిని ఎప్పుడు కలుస్తుంటాను. చాలా మంచి సలహాలు, వారి యొక్క అనుభవాల్ని చెప్తా ఉంటే నేను నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కలుస్తూనే ఉన్నప్పుడు కలుస్తూ ఉంటాను. నేను వారి సలహా పొందుతూ ఉంటాను. నేను వారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. వారిని కలుసుకునే భాగ్యం కలిగింది నాకు. వారు చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి కాబట్టి వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా. అదేవిధంగా పెద్దలు, తెలంగాణ సీనియర్ రైటర్ జర్నలిస్టు పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం రావడం సంతోషంగా ఉంది నాకు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సోదరులు వీరాతల్లి గారు కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా సోదరుడు యంగ్ అండ్ డైనమిక్ జిల్లాలో చాలా చురుకైన జర్నలిస్టు, మరి జిల్లాకు అధ్యక్షులు ఎన్నుకోబడినటువంటి సోదరుడు సంజీవ్ గారు, బొబ్బిలి నర్సయ్య గారు, అదేవిధంగా ఇంకా బాలాజీ గారు కార్యదర్శి గారు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, జిల్లా సీనియర్ జర్నలిస్టులు, వచ్చినటువంటి అన్ని పత్రికల యొక్క జర్నలిస్టులు, స్టాఫర్స్, బ్యూరో చీఫ్లు, తర్వాత స్టింగర్స్, రిపోర్టర్స్. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ మాట్లాడారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంజీవ్, కార్యదర్శి బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, హైమద్ అలీ ఖాన్, జాతీయ కమిటీ సభ్యుడు చింతల గంగాదాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి శేఖర్, పాకాల నరసింహులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. रोल कैसा था, कैसा है और कैसा रहेगा, इसके ऊपर हम सब बात करने के लिए यहाँ पर है। मैं उतनी बड़ी बात तो नहीं कर सकता हूँ, लेकिन इस मुल्क की आज़ादी में जर्नलिज्म का, मीडिया का क्या रोल था आज कोई भी नहीं भूल सकता। कि 75 साल में इस मुल्क में आप लोग जर्नलिज्म में रहते हुए, जर्नलिस्ट का काम करते हुए, मीडिया हो या इलेक्ट्रॉनिक मीडिया हो, आपके तकालीफ मैं अच्छी तरह समझता हूँ। और कई मरतबा यहाँ पर मेरे दोस्त इलेक्ट्रॉनिक प्रिंट मीडिया और प्रिंट मीडिया के दोस्तों से हमेशा बात करते रहता हूँ। अगर मैं उनका नाम बोला तो दूसरे लोग नाराज़ हो जाते हैं, लेकिन एक बात तो कह सकता हूँ मैं, और वो हिंदुस्तान की जमहूरियत में मीडिया का जो रोल है, वो मीडिया हो, जर्नलिस्ट हो, हिंदुस्तान की जमहूरियत को बरकरार रख सकता है। क्योंकि मैं आज फख्र के साथ ये बात कहता हूँ और ये महसूस करता हूँ कि हम इसमें आप और हम सब मिलकर आगे बढ़ेंगे। खुसूसन निज़ामाबाद जर्नलिस्ट यूनियन के, वर्किंग जर्नलिस्ट यूनियन के जो भी यहाँ पे होदेदार मौजूद है, मैं उनको मुबारकबाद देता हूँ।
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ట్రాన్స్జెండర్లకు నిజామాబాద్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, జిల్లాలోని ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ అంతస్తులో ట్రాన్స్జెండర్ల ప్రత్యేక ఓపీ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ అంతస్తులో ట్రాన్స్జెండర్ల ప్రత్యేక ఓపీ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడి ఎక్కడ తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్ కు ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలో తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి కోసం చక్కని పరిష్కారం చూపే విధంగా ఈ ఓపీ సెంటర్ ను ప్రారంభించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ సంవత్సరం పాటు ఈ క్లినిక్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, వారి కష్టానికి ఈ రోజు ఫలితం దక్కిందన్నారు. జిల్లాలోని ట్రాన్స్జెండర్లు నిర్భయంగా ఇక నుండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య చెకప్ చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడొద్దని ఆమె కోరారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన చికిత్స కోసం వస్తే తమ ఆరోగ్య సమస్యలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు భయపడతారని, అలాంటి వారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, మీ ఆరోగ్యపరమైన వివరాలను పూర్తిగా గోప్యతను వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత వహించి మీ వివరాలను ఎవరికి తెలియనివ్వకుండా ఉంచుతారన్నారు. అనంతరం సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, ఇక నుంచి ట్రాన్స్జెండర్లకు కూడా ప్రత్యేకంగా ఓపీ వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఓపీ వైద్య సేవలు అందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ శేషాద్రి రెడ్డి, స్నేహ టీఐ ప్రాజెక్ట్ స్టాఫ్, ట్రాన్స్జెండర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనము సైకెట్రీ ఓపీ పక్కన సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము. రూమ్ నెంబర్ 254 ఈ రూమ్లో ట్రాన్స్జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ మీద లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. సో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ముఖ్యంగా సునీత మ్యామ్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. సో మేము ఇది ఒకటి చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో ఈ కమ్యూనిటీ, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని కూడా మనం లైమ్లైట్లోకి లేదా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది హ్యాఫజార్డ్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. అది లేకుండా మన దగ్గర ఓపీ ఒకటి ఉంది అని వాళ్ళ కమ్యూనిటీలో మనం పాస్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్ అయితే ఓపీ కన్సల్టేషన్స్, ట్రీట్మెంట్స్, మెడికల్ ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేద్దాము. దెన్ దీన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని దెన్ సర్జికల్, ప్లాస్టిక్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వెళ్ళొచ్చు అని 1 year నుంచి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నాము. అండ్ ముఖ్యంగా జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఏదైతే ఫారిన్ యూనివర్సిటీ మంచి ఫేమస్ యూనివర్సిటీ ఫ్రమ్ యుఎస్ ఉందో వాళ్ళతో కలిపి అండ్ వైఆర్జీ కేర్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది. సో వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని రూమ్ ఎలా పెడితే బాగుంటుంది అనేది డిజైన్ చేయడం జరిగింది. సో సింపుల్గా జనరల్ ఒక ఓపీ లాగా కాకుండా అండ్ 2 rooms ఎస్టాబ్లిష్ చేసి కౌన్సిలింగ్ ఏరియాస్, కన్సల్టేషన్ ఏరియాస్, ఎగ్జామినేషన్ ఏరియా అన్నీ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా మనం సైకియాట్రీ ఓపీ పక్కన పెట్టాం. ఎందుకంటే మెంటల్ ఇష్యూస్, డిప్రెషన్ అలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి సైకియాట్రీ ఓపీ పక్కన పెట్టడం జరిగింది. అండ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక న్యూ ప్రాజెక్ట్ జీజీహెచ్లో స్టార్ట్ అవుతుంది. అది సునీత మ్యామ్ గారి చేతుల మీదుగా. అండ్ మ్యామ్ ఈజ్ లైక్ బ్యాక్ బోన్ టు అస్. ఏ చిన్న ఇదైనా కానీ ఒక గైడెన్స్, ఒక ఫోర్స్ ఉంటుంది, ఇది చెయ్యాలి, ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ 1 year మెయింటైన్ చేశాము. సో చేయగలుగుతామో లేదో అనుకున్నాం. ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో 2nd floorలో ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ ఓపీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే మేము ట్రాన్స్జెండర్స్ కోసం, అంటే ఇక్కడ ఎస్పెషల్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్జెండర్స్ కోసం అందరం కలిసి కలెక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మేము డిఎల్ఎస్ఏలో 2 ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అదర్ డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే వీళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూసే ఉంటాయి.
సో ఎక్కడ మనకి స్పెషల్ ఓపీస్ అనేవి లేవు వీళ్ళ కోసం. వీళ్ళు రెగ్యులర్ పేషెంట్స్తో అంటే మిగతా వాళ్ళతో కలిసి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా హెసిటేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో అందుకని వాళ్ళకి అకామిడేట్ చేయడం కోసం ఒక స్పెషల్ ఓపీ ఉంటే బాగుంటుంది అని మేము ఆలోచించడం జరిగింది. సో ఆ ఐడియాని ప్రతిమరాజ్ మేడం నోటీస్లో పెట్టాక మేడం వెంటనే చేద్దామని అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ మేము మేడం చెప్పినట్టు 1 year నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేస్తాం. 2-3 సార్లు ఇనాగ్రేషన్ పోస్ట్పోన్ కూడా అయింది. అంటే ఇనాగ్రేషన్ అనుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బంది రావడము, అది పోస్ట్పోన్ అయిపోవడం అట్లా అవుతూ వచ్చింది. సో ఎప్పటికైనా ఇది ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందు ఎదురు చూస్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ అనుకున్నాము, అంటే లాస్ట్ మంత్ అనుకుంటే ఎలక్షన్ కోడ్ వల్ల చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంతా అయిపోయింది కాబట్టి ఎట్ ద ఎర్లియస్ట్ ఇదొకటి అంటూ వీళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు నిర్భయంగా వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనకి హైదరాబాద్ ఒక్క దగ్గరే ఓపీ స్టార్ట్ చేశారు. ప్రతి వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళడం అనేది కూడా ప్రతిసారి కుదరకపోవచ్చు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుంది, ట్రావెల్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. సో అందుకని ఇక్కడ ఈ ఓపీ ఓపెన్ చేయడం వీళ్ళందరికీ ఉపయోగకరం అని మేము అనుకుంటున్నాము. అయితే మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఉపయోగించుకునేది కూడా అందరి మీద ఉంటుంది. ఏదో ఓపెన్ చేశారు అయిపోయింది, మాకేమీ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదని అనుకోకుండా ఏ చిన్నది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి టెస్టులు చేయించుకుంటే, ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ వివరాలు కానీ టెస్ట్ విషయాలు కానీ ఎక్కడ బయటికి చెప్పడం అంటూ జరగదు. ఆ కాన్ఫిడెన్షియాలిటీ హాస్పిటల్లో మెయింటైన్ చేస్తారు. అది అందరూ అర్థం చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే మాకేం జరిగిందనేది అందరికీ చెప్తారేమో అన్న భయంతో చాలామంది అసలు మెడికల్ టెస్ట్లే చేయించుకోవట్లేదు. మేము ఎన్నిసార్లు బతిమలాడినా, మేము ఎన్నిసార్లు మెడికల్ క్యాంప్స్ పెడతామన్నా ఎవరు ముందుకు రావట్లేదు. మేబీ ఇది ఒక రీజన్ అని మాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను అందరికీ తెలియజెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకున్నంత మాత్రాన వాళ్ళ వివరాలు అందరికీ తెలిసిపోతాయనే భయం అయితే ఎవరికీ అక్కర్లేదు. ఆ గోప్యత ఖచ్చితంగా హాస్పిటల్ అథారిటీస్ పాటిస్తారు. కాబట్టి మీరు అలాంటి భయాలు సంకోచాలు ఏమీ లేకుండా మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవచ్చు. అందుకే ఈరోజు ఈ ఓపీ ఇనాగ్రేషన్కి అంటే కలిసికట్టుగా ప్రయాణం చేసిన ప్రతిమరాజ్ మేడంకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అసలు ఎప్పుడూ మాకు మంచి సహకారం ఉంటుంది ప్రతిసారి. అట్లాగే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సిపి గారు లీవ్లో ఉన్నారు కాబట్టి సార్ రాలేకపోయారు, లేకపోతే సిపి గారు కూడా ఆల్వేస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. పబ్లిక్కి ఎట్లాంటి అవసరం ఉన్నా ఆయన ముందే ఉంటారు. అండ్ వెరీ బిగ్ థ్యాంక్స్ గోస్ టు కలెక్టర్ సార్, ఎందుకంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఇట్లాంటివన్నీ కూడా అవుతాయి. కలెక్టర్ గారు కూడా బిజీగా ఉండి రాలేకపోయారు. బట్ ఆయన కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల సిరికొండ మండలం ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈదురుగాలుల వల్ల చెట్లు రోడ్డుపై పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరియు కరెంటు స్తంభాలు విరగడం చేత విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో అకాల భారీ వర్షానికి చెట్లు మరియు కరెంటు స్తంభాలు నేలకూలాయి. బుధవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో చెట్లు రోడ్లపై కుప్పకూలాయి. మరోపక్క కరెంటు స్తంభాలు విరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే ఇంటి పైకప్పులు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి. అనుకోకుండా వచ్చిన ఈ వర్షానికి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. తాళ్లరాముడుగు గ్రామంలో అంబేద్కర్ కాలనీ వద్ద ఈదురు గాలి కారణంగా చెట్టు కరెంటు స్తంభంపై పడటం చేత కరెంటు స్తంభం విరిగి కరెంటుకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కాస్త రోడ్డుపై పడడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బాకారం సంతోష్ ఇంటి గోడపై చెట్టు పడడంతో ఇంటి లోపల ఉన్న వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని గ్రామస్తులు తెలిపారు. 30 సంవత్సరాల క్రితం మీడియా అంటే ఎంతో విలువ ఉండేదని కవి రచయిత నందిని సిద్ధారెడ్డి అన్నారు. నేడు కార్పొరేట్ రంగం వ్యవస్థలో జర్నలిజం అనేది వ్యాపార వస్తువుగా మారిందన్నారు. 4వ స్తంభమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి కావాలన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ప్రజాస్వామ్య మీడియా అనే సన్నాహక సమావేశంలో కవి రచయిత నందిని సిద్ధారెడ్డి ప్రత్యేక వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. నేడు ప్రభుత్వాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమాధానం చెప్పలేక అసహనానికి లోనవుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు మీడియా అనే అంశంపై విపులంగా విశదీకరించారు. స్థాపించుకొని వ్యక్తిగత ఛానళ్ల ద్వారా సోషల్ మీడియాల ద్వారా నిజాన్ని ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలతో మీరు మమేకమవుతున్న తీరు, ప్రజలకు మీరు సమాచారం చేస్తున్న తీరు చాలా అభినందించదగినటువంటి విషయం.
కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకొని మీ పాత్ర మీరే పునర్నిర్వచించుకొని ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే ప్రజాస్వామ్యం అభివృద్ధి అవుతుంది, ఏం చేస్తే మనం పోయినటువంటి 4వ స్తంభం స్థానాన్ని తిరిగి ప్రతిష్ఠించుకుంటాం అనేది తెలుసుకొని మీరు దీనికి అనుకూలంగా మీరు వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీరు ఎంత బాధ్యతతో పనిచేస్తే అంత ప్రజాస్వామిక విలువలు వర్ధిల్లుతాయి. కేవలం మనం మన అవకాశాలు, వ్యక్తిగత అవకాశాలు చూసుకొని జర్నలిస్టు విలువలు వదిలిపెడితే నిజంగా అది ప్రజలకు తీరనటువంటి ద్రోహం అయిపోతుంది. ఇవాళ ప్రజలు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రజలు కూడా తమ అవకాశాలు తాము చూసుకుంటున్నారు, ఏ పథకం వల్ల తామకు మేలు జరుగుతుందో చూసుకుంటున్నారు. ఇవాళ ప్రజలు కూడా ఖచ్చితంగా జర్నలిస్టుల వెంబడి నిలబడతారా అంటే 30 ఏళ్ల కింద నిలబడ్డట్టు ఇవాళ నిలబడే పరిస్థితి లేదు. మా విరాట్ బాగా తెలుసు, మెదక్ జిల్లాలో ఎస్పీతోని బాహాబాహి యుద్ధం చేసినటువంటి చరిత్ర మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి. జర్నలిస్టు సంఘం ఏం చేసింది, నన్ను ఇక్కడికి ఎందుకు పిలుస్తారు అని అంటే అక్కడ సాహిత్య రచయితల సంఘం, జర్నలిస్ట్ సంఘం ఒకటిగానే ఒక గొంతుతో ప్రవర్తించింది. అక్కడ ఎస్పీ మమ్మల్ని చంపేస్తాని జర్నలిస్టులకు ఒక డెత్ వారెంట్ ఇస్తే ఫత్వా జారీ చేస్తే, ఫత్వా జారీ చేసినప్పుడు జర్నలిస్టులంతా కలిసి మెదక్ జిల్లా జర్నలిస్టుల మరణ వాంగ్మూలం అని వీళ్ళే ముందు ఒకటి ప్రకటించుకున్నారు. విద్యా వివేకం క్రమశిక్షణకు మారు రూపాలు సరస్వతి శిశు మందిరాలు గత 20 రోజులుగా ఇస్తున్న సంస్కార సాధన వర్గం ముగింపు కార్యక్రమం జరిగింది. శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల బెంగల్ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 22 వరకు సంస్కార సాధన వర్గ తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ వర్గంలో విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగా, భగవద్గీత శ్లోకాలు, హనుమాన్ చాలీసా, దేశభక్తి గేయాలు, హార్మోనియం, క్లాసికల్ డాన్స్ లో శిక్షణ ఇచ్చారు. 20 రోజుల శిక్షణ ముగింపు గురువారం జరిపారు. ఈ ముగింపు కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి వసంత్ రెడ్డి పాల్గొని పై అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు శిక్షణ ఇచ్చిన ఆచార్య బృందానికి మొమెంటోలను బహుకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వర్గాల్లో నేర్చుకున్న అంశాలను నిరంతరం కొనసాగించాలని, పాఠశాలతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించవలసిన బాధ్యత ఉందని, తద్వారా కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని, కుటుంబ వ్యవస్థ బాగుంటే దేశం బాగుపడుతుందని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆర్ రవికుమార్, ఎస్ నరేష్, ఐ గంగాధర్, పి హరికృష్ణ, పి మంజుల, కె లక్ష్మీ నర్సు, ఎం మాధవి, క్లాసికల్ డాన్స్ ఇన్ఛార్జ్ శిరీష, హార్మోనియం శిక్షణ ఇన్ఛార్జ్ ఆర్య మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, పిల్లలు ఈ వర్గాల్లో పాల్గొనడం వల్ల సెల్ ఫోన్లకు దూరంగా ఉన్నారని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇంటి దగ్గర కూడా ప్రదర్శిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సంస్కార సాధన వర్గకు సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు. శ్లోకాలు ఇంట్లో పూజ చేసినప్పుడు శ్లోకాలు వాడుతుంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. ఆమె ఇక్కడ సత్యనారాయణ పూజ ఏమైనా పండుగలు చేసుకుంటే కూడా ఆమెనే వాడుతుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వపడుతున్నా. మా పాప ఇక్కడ నేర్చుకొని మా ఇంట్లో పాడుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరి కొత్త కొత్త స్కూల్లో తీసుకొచ్చి డెవలప్ చేయాలి. సంస్కార సాధన కార్యక్రమం తీసుకోవడానికి ఆ పాఠశాల కమిటీ సభ్యులు సహకరించినందుకు, ఈ కార్యక్రమం చేసిన విద్యార్థి తల్లిదండ్రులకి, ఆ పాఠశాలే కాకుండా ఒక్క పాఠశాలను వచ్చి దూరం ఊళ్ళో వచ్చినటువంటి విద్యార్థులకు కూడా వారి ఉత్సాహానికి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పాఠశాలను నమ్మకం ఉంచి ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఇచ్చేసిన భారత తరఫున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. కార్యక్రమాల్లో పిల్లలకి చక్కని సంస్కారం నేర్పాలనేది ఆలోచన. రాను రాను కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. తల్లిదండ్రులంటే గౌరవం లేని పరిస్థితి పిల్లల్లో వచ్చింది. పిల్లలు ఎక్కడ వెళ్తున్నారో, ఏం చేస్తున్నారని గమనించే సమయము, ఓపిక తల్లిదండ్రులు కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో మొదలు అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పిల్లలు
ఇతర వ్యాపకాలు తోలిపోకుండా మన విలువలు ఏంటి, మన మానవ ధర్మంలో చేయాల్సి ఏంటి, చిన్నప్పుడు ఏ రకంగా పెరగాల, ధర్మబద్ధంగా జీవితాన్ని ఏ విధంగా సాగించాలని వాళ్ళ ఆలోచనలో ఇప్పటి నుండే సరైన బీజం వేస్తే పెరిగిన తర్వాత సంఘానికి ఇష్టం చేకూర్చారు తప్ప లంక తోడు కాకుండా ఉంటారని ఆశతోని ఇవన్నీ ప్రారంభిస్తున్నాం. ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ గట్టి ఉంటుందో అక్కడ ఆ సమాజము బలమైన సమాజంగా తయారైంది. అలాంటి బలమైన సమాజమే దేశాన్ని రక్షిస్తుంది. ఎప్పుడైతే బలమైన సమాజం ఉండదో మన దేశానికి భద్రత లేదు. ఎప్పుడు దేశానికి భద్రత ఉండదో మన వ్యవస్థకి, మన సంస్కృతికి, మన సనాతన ధర్మానికి పెద్ద దెబ్బలుతుంది. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ సుధీర్గా సమీక్ష జరిపారు. వైద్య సేవల పటిష్టత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్ ఆర్మర్ హాస్పిటళ్ల పనితీరుపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించారు. స్థానిక జీజీహెచ్ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించిన జిల్లా పాలనాధికారి, సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్యాధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా ఆయా ఆసుపత్రులలో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీ గురించి ఆయా విభాగాల అధిపతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆసుపత్రిలో రోగులు, వారి వెంట ఉండే అటెండెంట్ల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జీజీహెచ్ లో ప్రతిరోజు సగటున అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి తదితర అంశాలను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనునిత్యం సుమారు 1000 నుండి 2000 మంది వరకు ఓపీ నమోదవుతుండగా ప్రతిరోజు సగటున 100 నుండి 300 మంది వరకు ఇన్ పేషెంట్లు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా జీజీహెచ్ లో ఉచితంగా కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, 2023 సంవత్సరంలో 83 సర్జరీలు చేశామని తెలిపారు. సిజేరియన్ కాన్పులను 75% నుండి 35% తగ్గిస్తూ సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు. అయితే ఆప్థాల్మిక్ వంటి పలు విభాగాలలో వైద్యుల కొరత నెలకొని ఉందని, ఇతర విభాగాల్లోనూ టెక్నీషియన్లు, సిబ్బందిని భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్కు నివేదించారు. ఎంఆర్ఐ అదనంగా మరో 5 ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉంటే రోగులకు సత్వరమే మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. కాగా అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. గుండెదడ, ఆయాసం, దమ్ము రావడం, కడుపులో మంట లాంటి లక్షణాలు ఉన్నవారికి భీమ్గల్లోని సురక్ష పాలిక్లినిక్ నందు గుండె వ్యాధి నిపుణురాలు చికిత్సలు అందిస్తారని తెలిపారు. ప్రతి గురువారం వైద్యురాలు అందుబాటులో ఉంటారని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సురక్ష పాలిక్లినిక్ యాజమాన్యం తెలిపారు. గురువారం భీమ్గల్ పట్టణంలో గల సురక్ష పాలిక్లినిక్ లో నిజామాబాద్ ప్రూడెన్స్ హాస్పిటల్ కి చెందిన వైద్యురాలు డాక్టర్ స్పందన ప్రతి గురువారం నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ స్పందన మాట్లాడుతూ గుండెదడ, ఆయాసం, దమ్ము, మెట్లు ఎక్కడం వల్ల దమ్ము రావడం, చెమటలు పట్టడం వంటి ఏ ఒక్క లక్షణాలు ఉన్నా భీమ్గల్లో ప్రతి గురువారం అందుబాటులో ఉంటామన్నారు. ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా ఈసీజీ, 2D ఈకో వంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పురందర్ పడాల, లింబాద్రి, సిద్ధార్థ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మీను స్పందన. నేను ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ లో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను. ఎవ్రీ థర్స్డే భీమ్గల్కి సురక్ష పాలిక్లినిక్ లో కార్డియాక్ కేసెస్ ఏమైనా ఉంటే చూడడానికి వస్తున్నాను. యాక్చువల్లీ మనకు గుండె నొప్పి ఒకటే కాదు, అంటే మనకు తెలిసిన గుండె లక్షణాలు ఏంటి అంటే జనరల్గా ఛాతీలో నొప్పి వస్తే మనము వచ్చి చూపించుకుంటాం. అవే కాకుండా దమ్ము, ఆయాసము, కళ్ళు తిరగడము ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా
గుండె దడ ఇలాంటివన్నీ గుండెకి సంబంధించినవే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు ఎవ్రీ థర్స్డే మీ భీమ్గల్లోనే సురక్ష పాలిక్లినిక్ వచ్చి నాకు చూపించుకోవచ్చు. ఇక్కడ మనకు కన్సల్టేషన్తో పాటు ఈసీజీ 2Dకో లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్స్ గుండెకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నాము. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి కన్సల్ట్ కావచ్చు. వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్ ఏం చేయాలి లేకపోతే ట్రీట్మెంట్ మీకు అనుగుణంగా మీకు కస్టమైజ్ చేయబడుతుంది. ఇప్పుడు మీకు గుండె సమస్యలు వస్తే ఇక్కడ భీమ్గల్లో కార్డియాలజిస్ట్ ఎవరు లేరు కదా. సో మీరు ఆర్మూరు కానీ నిజామాబాద్ కానీ వెళ్ళవలసిన అవసరం ఉండేది ముందు. ఆ అవసరం లేకుండా ఈ ట్రావెలింగ్ ఖర్చులు కూడా లేకుండా ఇక్కడే మీకు అన్ని వసతులు అంటే మనకు బేసిక్ గుండె పరీక్షలు ఈసీజీ 2Dకో సో ఇవి ఇక్కడే ఈ క్లినిక్లోనే మేము చేస్తాము. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్నగా ఏమైనా బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ రాసేస్తాము. ఏమైనా మేజర్గా అవసరం ఉంటే అప్పుడు మీరు ఎలాగో. సిపిఎం నాయకుడు అనంత రామకృష్ణకు నివాళి అర్పించారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు అంజలి ఘటించారు. సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు నల్గొండ జిల్లా కార్మిక సంఘం నాయకులు అనంత రామశర్మ సంవత్సరాల వయసులో వయోభారంతో రాత్రి స్వర్గస్థులయ్యారు. మృతికి సంతాపంగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలైన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు సిఐటియు ఉద్యమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనేక సేవలందించి చివరి వరకు నిరాడంబర జీవితాన్ని గడిపారని, నిరంతరం సమాజం మార్పు కొరకు పరితపించారని ఆయన మృతికి సిపిఎం జిల్లా కమిటీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, నగర నాయకులు మహేష్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ ఆయన 90 సంవత్సరాల వయసులో వివిధ రకాల అనారోగ్య కారణాల వల్ల నిన్న రాత్రి వాళ్ళ ఇంటి వద్దనే తుది శ్వాస విడిచాడు. చివరికి కూడా ప్రజా సమస్యల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, కమ్యూనిజం పట్ల ఎంత విశ్వాసం ఉంది అంటే కాంగ్రెస్కు చివరి ఓటింగ్ కూడా నేను నడవలేకపోయినా నా వంతుగా ఎంపీ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో ఓటేసి వస్తానని చెప్పి కదలేని పరిస్థితుల్లో కూడా ఓటేసి వచ్చిన ఒక నిబద్ధత కలిగినటువంటి కామ్రేడ్. ఆయన వివిధ రకాల బాధ్యతలు నిర్వహించారు, అనేక పాత్రలు పోషించారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసి అనేక రకాల సేవలు అందించారు. ఆయనతోటి మాకు కూడా పర్సనల్గా వ్యక్తిగత సంబంధాలు చాలా ఉన్నాయి. మన సీనియర్ కామ్రేడ్స్ ఒక్కరొక్కరుగా చనిపోతూ ఉంటే ఇంత బాధ కూడా అనిపిస్తూ ఉంది. వాళ్ళ ఆశయాలను నెరవేర్చడమే సరైన నివాళి. అందుకోసం అనంతరామ శర్మ గారి ఆశయాలను నెరవేర్చాలని. జర్నలిజం విలువలు నానాటికి దిగజారుతున్నాయని ప్రజాస్వామ్యం మీడియా అంశంలో వక్తలు వెల్లడించారు. 30 సంవత్సరాల నాటి జర్నలిజం పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. జిల్లా సన్నాహక సమావేశం బస్వా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు సంజీవ్ అధ్యక్షతన జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు అనుబంధ సంస్థ సన్నాహక సమావేశం జరిగింది. ప్రజాస్వామ్యం మీడియా అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మీడియా కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి రచయిత నందిని సిద్ధ, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్ పలువురు హాజరయ్యారు. అలాగే వేదికపై జిల్లా బాధ్యులతో పాటు రాష్ట్ర జాతీయ కమిటీ సభ్యులు ఆసీనులయ్యారు. వివిధ మండలాల నుండి జర్నలిస్టులు సదస్సుకు హాజరయ్యారు. జిల్లాకు వచ్చిన మీడియా కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని ప్రజాప్రతినిధులు సన్మానించారు. వచ్చే నెల 23 ఖమ్మంలో జరగబోయే మహాసభను ఉద్దేశించి నిజామాబాద్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని విరాహత్ వెల్లడించారు. 65 సంవత్సరాల ఉద్యమ సంఘం టీయూడబ్ల్యూజీ అని అన్నారు. పోరాటాలు, త్యాగాలతో ఏర్పడ్డ సంస్థ. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎన్నో పోరాటాలు చేశామని విరాట్ వెల్లడించారు. నైతిక విలువలతో కూడిన జర్నలిజం కోసం శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోజులు
ఏదో మనం పెద్దగా జనాన్ని తీసుకొచ్చి షో చేయడం కూడా కావు శిక్షణ తరగతులు మరి అట్లా ఉండవు. 50 100 లోపు 50 60 మందితో ఒక్కొక్క గ్రూప్కి 2 రోజుల పాటు శిక్షణ తరగతి తర్ఫీదు జర్నలిజంలో ఇవ్వాలని మన మీడియా అకాడమీ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విషయమే మనం శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చించాం. ఎందుకంటే గతంలో వారు ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక తొలి అధ్యక్షులుగా వారు పనిచేశారు. అప్పట్లో జరిగిన శిక్షణ తరగతుల స్ఫూర్తి మొన్నటి వరకు మనకు జరిగే శిక్షణ తరగతులు కనిపించలేదు మనకు. అప్పుడు శిక్షణ తరగతులు జరిగితే 2 రోజులు మన వాళ్ళు, అప్పుడు ఇన్ని సౌలతులు లేవు, మనకు మొబైల్ లేవు, అంత మాన్యువల్ జీవితాన్ని గడుపుతున్న మన వాళ్ళు ఎంతో దూరంగా నిజామాబాద్లో కూడా జరిగినాయి అనుకుంటా. అప్పట్లో శిక్షణ తరగతి శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఎంతో దూరం నుండి వచ్చి ఆ జిల్లా పరిషత్ హాల్లోనో లేక ఇంకొక మామూలు ఒక అకామిడేషన్లో శిక్షణ తరగతి నిర్వహిస్తే అక్కడ కింద జంకాన్ వేసుకొని కూడా పండుకున్నటువంటి చరిత్ర మన వాళ్ళకు ఉంది. అవి శిక్షణ తరగతులు అంటే ఒక ఉత్సాహం, వాళ్ళ పట్టుదల, మేము ఏదో నేర్చుకోవాలి జర్నలిజంలో అనేది. అలాంటి వాటి మళ్ళీ దాన్ని పునరుద్ధరించేందుకు మన సంఘం కృషి చేస్తుంది. డెఫినెట్గా వీటితో పాటు మీరు ఏదైతే సంక్షేమాన్ని మన సంఘం నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం కూడా మన సంఘం త్వరలోనే ఒక కార్యాచరణను కూడా, ఒక ప్రణాళికను కూడా రూపొందించబోతున్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తున్నా మిత్రులారా. ఇక నిజామాబాద్ జిల్లాకి ఒక మంచి చరిత్ర ఉంది వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో. ఎందుకంటే మనకు మెదక్ జిల్లాలో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం కృషి చేస్తాం. సన్నాహక సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్, ఎమ్మెల్యేలు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు. 2వ అంతస్తులో క్లినిక్ ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత. ఈదురు గాలులకు ఎగసిపడ్డ ఇంటి పైకప్పులు, నేల కొరికిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. ముప్పై ఏళ్ల క్రితం మీడియాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. కార్పొరేట్ చేతిలో బందీ అయ్యింది. నందిని సిద్ధారెడ్డి ఆందోళన. విద్యా వివేకానికి చిరునామాలు సరస్వతి శిశు మందిరాలు. ముగిసిన సంస్కార సాధన వర్గ ముగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.